మన మధ్యకు మన ప్రియులు సహసభ్యులు గారి కుమారులు జోషువా మన మధ్యకు రావడం ఆశీర్వాదకరం. సభ్యులు దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దానంతో అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. మీ మంచిన ఈ రీతిగా ఉండడం, దేవుని యొక్క వాక్యంతో మరి పరిచయం చేయడం దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం. దేవుని స్తోత్రం. గడిచిన కొన్ని దినాలుగా మీరు చక్కగా విధంగా దేవుని సన్నిధిలో కూడుకుని పాటల ద్వారా మరి దేవుని యొక్క మాటల ద్వారా ఆత్మీయంగా మీరు ఎంతో బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ప్రతిరోజు చక్కగా దేవుని సన్నిధిలో సమకూర్చబడడం అనేది అది గొప్ప ధన్యత. వాక్యంలో సెలవించినట్టుగా కొందరు సమాజంగా కూడుకునుట మానుకుంటున్నట్టుగా మీరు సమాజంగా కూడుకునుట మానవద్దని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు కొలుపుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ ఈ విధంగా దేవుని యొక్క మనస్సు కలిగి మనం ముందుకి మరి సాగవలసిన మంచిది. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కీర్తన భాగం నుంచి ఇప్పటివరకు మా మనుషుల్లో కొంచెం వాక్యం చెప్పి రాష్ట్రానికి మలుపు వచ్చింది. నాకు కిందకు వచ్చిన తర్వాత తను జ్ఞాపకం చేసుకుని ఫస్ట్ కూడా వెళ్ళాలి కదా అని వెంటనే ఇంటి లోపల జస్ట్ అలా వెళ్ళి మాస్క్ తీసుకుని మళ్ళీ వెంటనే బాబు తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. మళ్ళీ వస్తాడు. 95వ కీర్తన చివరి 2 వచనాలు చదువుకుందాం. 95వ కీర్తన చివరి 2 వచనాలు. వారు నా మార్గములు తెలుసుకోలేదు అనుకుంటుంది. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేస్తుంది. చాలమ్మా, ఈ మాట కొంచెం కొద్దిసేపు అమ్మా దేవుని మాట ధ్యానం చేసుకున్నాం. ఈ మంచి మాట ఇక్కడ ఒక తరమును గురించి అంటే ఒక జనమును గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 95వ కీర్తనలో ఈ కీర్తనకారు ద్వారా మాట్లాడుతున్నాడు. 40 ఏండ్ల కాలం, 40 ఏండ్ల కాలం అంటే 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఏమైందంట, ఆ తరం వారి వల్ల దేవుడు విసిగిపోయాడట. ఏమైపోయాడమ్మా? విసిగిపోయి అప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు అనమాట, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోనలేదని అనుకుంటుని అంటూ 11వ వచనంలో చివరి వచనంలో అంటాడు 95వ కీర్తన. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసేది. కోపించి అన్నమాట. ఎవరు కోపించారట అండి? దేవుడి కోపం వస్తుంటారా? బైబిల్లో ఉంది కదా, దేవుడి కోపాన్ని గురించి రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? మరి ఆయన దయ ఆయుష్కాలం అంతా నిమిషం. కోపం అంటే ఒక దైవజనుడు అంటే ఆ నిమిషాన్ని అంటే దేవుని యొక్క కాలమాన ప్రకారంగా లెక్కలు కట్టాడనమాట. ఆ నిమిషం ఎంత వచ్చిందంటే ఆయన కట్టిన 6 నెలలట. ఎన్ని? 6 నెలలు. అమ్మో అమ్మాయి. మరి దేవుని కోపానికి కారణం ఏంటి అని అంటే, మరి దేవుడు ఆనాడు తాను భూమి మీద ఒక ప్రత్యేక ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ద్వారా కలిగినటువంటి ఆ ప్రజలు ఐగుప్తు దేశములో వారు బందీలుగా ఉండి, అనగా ఐగుప్తు దాస్యం అనేటువంటి కాడి కింద నలిగిపోతున్నప్పుడు వారు ఎంతో దుఃఖపడ్డారు, ఎంతో ఏడ్చారు. ఏంటి మాకు ఈ బాధలు, ఏంటి మాకు ఈ సమస్యలని వారు ఎంతో దుఃఖించుతున్న సందర్భంలో దేవుడు వారి దుఃఖములను చూసి దేవుడు వారి ఎడల కనికరపడి దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానమైనటువంటి ఆ జనాలను దేవుడు ఆ ప్రాంతం నుంచి అంటే ఆ భయంకరమైనటువంటి దాస్యమైనటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని విమోచించి కనాను దేశానికి వారిని నడిపించడానికి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప పని లేదా గొప్ప కార్యం మరి వారు జ్ఞాపకం చేసుకోకుండా దేవుని ఎడల వారు ఆ వ్యతిరేకమైనటువంటి లేదా కఠినమైనటువంటి వారు మరి కలిగినటువంటి పరిస్థితులు దేవుడికి ఎంతో బాధ కలిగించినాయి. దేవుడికి ఎంతో మరి దుఃఖాన్ని కలిగించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నమాట. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారు
మాటిమాటికి మరి దేవుని ఎడల వారు ఏం చేస్తున్నారు కూడా వ్యతిరేకమైనటువంటి జీవితాలు కలిగి విసుగుతున్నారు. అందుకనే దేవుడికి వారి పట్ల ఏం కలిగిందట, కోపం వచ్చిందట. బైబిల్ గ్రంథం అంటూ ఎన్నిసార్లు గర్జించినను లోపడిన వాడు ఎలాగా మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమవుతుందంటే నాశనం అవుతుంట. సామెత గ్రంథం 27-28 మాత్రం వచ్చిన ప్రకారంగా. కాబట్టి ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వారి విషయంలో ఎంత మరి శ్రద్ధ కలిగి ఉన్నాడో. ఎందుకంటే అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టకముందే అబ్రహాంకి దేవుడు మాట్లాడాడు, మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఏమంటే నేను నీకు సంతానం ఇస్తానన్నాడు. మొదటగా ఏమన్నాడు, సంతానం ఇస్తానన్నాడు. ఇంకా అప్పటికి ఏమీ లేదు, ఇక ఆరంభంలో ఉన్నాడనమాట. ఆరంభంలో దేవుడు పిలుచుకున్న ఆ సమయంలో దేవుడు అబ్రహాంతో ఈ విషయాలన్నీ కూడా మంచి నిద్రపోతుండగా దేవుడు కలలో ఈ మాటలన్నీ కూడా బయలుపరిచినట్లుగా మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. మొదటిగా ఏమన్నాడంటే సంతానం ఇస్తానన్నాడు. ఏమిస్తాడు? సంతానం. ఆ సంతానం నివసించడానికి స్థలం ఇస్తానన్నాడు. ఏమిస్తాడు? స్థలం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత మరి దేవుడు అబ్రహాంకి సంతానం ఇచ్చాడు, కానీ ఇంకా వారికి స్థలం మాత్రం ఇవ్వలేదు. మరి స్థలం ఇవ్వకపోయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు మరి వాగ్దానాలను నెరవేర్చుకునేవాడు తప్ప మాట తప్పువాడు కాదని, ఆయన మార్పు లేనివాడని, ఆయన నిన్న నేడు నిరంతరం మరి ఏకరీతిగా ఉన్నవాడనేటువంటి సత్యాన్ని వారు ఎరగక మరి దేవుని ఎడల వారు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే అరణ్యంలో జరిగినటువంటి ఆ సంభవాలు అయితే అరణ్యంలో దేవుడు ఆ ప్రజల ఎడల చేసిన కార్యాలు మరి జ్ఞాపకం చేసుకోవద్దా? ఏం చేశారు చెప్పండి? ఆ అరణ్యంలో అనగా ఐగుప్తు దేశం నుంచి వారు బయలుదేరిన సమయం మొదలుకొని మళ్ళా తిరిగి ఇంచుమించుగా కనాను దగ్గరికి వెళ్ళే వరకు కూడా దేవుడు వారి విషయంలో చేసిన ఆ గొప్ప కార్యాలు మరి ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఏం చేసేటప్పుడు ముఖ్యంగా మనిషికి కావాల్సినవి ఏంటి? ముఖ్యమైనవి తినడానికి ఆహారం కావాలి, త్రాగడానికి నీళ్లు కావాలి, తర్వాత అంతకన్నా మించింది వీటన్నిటినీ తీసుకోవడానికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం లేకపోతే అనుకుంటామా అండి? ఆరోగ్యం అలాగే దేవుడు ఎంత ఆశ్చర్యకరంగానో మరి 40 సంవత్సరాలు వారి విషయంలో దేవుడు తీసుకున్నటువంటి శ్రద్ధ, వారి పట్ల దేవుడు చూపించినటువంటి ప్రేమ, వారు ఏం చేశారట? మరి దేవుడికి కోపం వస్తుంది రాదా? మరి మేలు చేస్తున్న దేవుడి పట్ల ఏం కలిగి ఉండాలి? మనం మేలు చేస్తున్న దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఎందుకు దేవుడికి ఇంత కోపం వచ్చింది? ఎందుకు దేవుడు ఆ తరం వారి వల్ల ఆ 40 సంవత్సరాలు వారి పట్ల దేవుడికి అంత విసుగుదల, అంటే ఎందుకు విసుగుపోయాడు? మనం చూస్తే కొన్ని విషయాలు మనకి తెలిసిన విషయాలే మరిసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం కూడా దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులు ఇచ్చి, ఎన్నో బాధ సమస్యలు ఇచ్చి దేవుడు మనల్ని విడిపిస్తూ, నడిపిస్తూ, ఆదరిస్తూ దేవుడు మన పట్ల దినదిన కూడా తన కృపను, తన సహాయం దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. మరి దేవుని వేళ మనం కూడా ఏ విధంగా ఉంటున్నాం? అనేక సార్లు మనం చేసేటువంటి కొన్ని పనుల వల్ల మరి దేవునికి ఇష్టం కాని కార్యాల వల్ల దేవుడు కూడా ఒకవేళ మనం సంతోషాన్ని కలిగించవలసింది పోయి దేవునికి బాధలు కలిగిస్తున్నామా, లేదా దేవునికి విసుగును కలిగిస్తున్నామా అని మనగా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామంటే మనం పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. మనం ఎలా నడుచుకుంటున్నాం, ఏ విధంగా మనం దేవుని సంతోషపెట్టగలుగుతున్నాం? మన మాట ద్వారా, లేదా మన నడక ద్వారా, మన పని ద్వారా, మన తలపు ద్వారా మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మకరంగా పరిశుద్ధాత్మ దేవునికి సంతోషాన్ని కలిగించే వారంగా ఉంటున్నామా, లేదా దేవునికి బాధ, దుఃఖాన్ని, విసుగుని కలిగించే వారంగా ఉంటున్నామా? ఈనాడు ఎందుకు మనం చదువుకున్నటువంటి ఈ సందర్భాలన్నీ, దృష్టాంతాన్ని, వృత్తాంతాలు మనం కానీ గమనిస్తున్నట్లయితే దేవుడు ఆనాడు ఆ జనం ఎంత విచిత్రమైన విషయం అంటే అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారిలో అనగా ఐగుప్తు దేశంలో బయలుదేరినటువంటి జనంలో ఒక్కరు కూడా మరి ఆనాడు దేవుడు మాటిచ్చినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించిన దేశంలోకి వెళ్ళలేదు. కానీ ఒక ఇద్దరు మాత్రం వెళ్ళినట్టుగా మనం ఎరుగుతాం. ఎవరు చెప్పండి? ఇద్దరు కాలేజీ వెళ్ళారు. కానీ ఇంత గొప్ప నాయకుడైన దైవజనుడైనటువంటి మోషే కూడా ఆనాడు వారు కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. కారణం ఏంటంటే ఈ జనాలతో విసిగిపోయి మరి ఆయన కొంచెం ఒకనొక సందర్భంలో కాని మాట పలికినట్లుగా ఏం చేశారంటే కాని మాట పలికినట్లుగా. రెండవ సందర్భం ఏంటంటే దేవుడు చెప్పినది మరి చేయకపోవడం వల్ల, అది దేవుడు చెప్పినట్లు వినకపోవడం వల్ల. విన్నాడు కానీ ఆ ప్రకారంగా చేయకపోవడాన్ని బట్టి
అలాగే ఈ ప్రజలు విసిగించినటువంటి ఆ యొక్క చేసిన పనులు బట్టి కలిగిన విసుగుని బట్టి తొందరపడి ఒక చిన్న మాట అన్నాడంటే ఈ రెండు కారణాలు బట్టి మోషే లాంటి గొప్ప ప్రవక్త అయినటువంటి ఆ దేవజనుడు కూడా నాయకుడు కూడా ఆనాడు ఆ జనాలతో పాటు కనాను దేశంలోకి ప్రవేశించలేకపోయాడు. అందుకే కాలి మాట ఏం పలికాడు, పెద్ద మాట ఏం పలకలేదు. ఏమన్నాడు అంటే అతను పెద్ద తప్ప మనం ఎన్నిసార్లు అంటున్నాం, మనం అంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం లేదా? బహుశా మీరు మాట్లాడలేదేమో లేండి. చాలా మంచిగా ఉన్నారు. ఈ 4 రోజులు మంచుకుంటారేమో. మనకు కూడా కొంచెం వచ్చేసినాయి. ఎవరు అంటున్నారు వీళ్ళు ఏసుమాలట. ఏమాలండి ఇది నేను విన్నాను. మరి మీరు విన్నారు లేదు? నేను మా వీధిలో తిరుగుతున్నారు, నిలబట్టలు వేసుకున్నారు. ఏంటి ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ అడ్రస్ ఏంటంటే బస్ స్టాండ్ ఎదుర్కొండా ఆర్సీఎం చర్చ్ ఉంది కదండి, అక్కడ గడుపుతారండి వీళ్ళంతా సామాన్యం. ఓకే, బాగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత 4 రోజులు పూర్తయ్యాక ఈ దీక్ష అప్పుడు వదులుతారు అన్నమాట. ఎక్కడ వదులుతారు? ఇక్కడ వదలొచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్తారు? గౌరీపట్నం. అంటే ఈ 40 రోజులు మాత్రం చాలా పవిత్రంగా పరిశుద్ధంగా అబ్బో ఎక్కలేని బడాయంతానే భక్తి అంతా పోసుకుంటారు అనమాట. చాలా సీరియస్నెస్. మరి 40 రోజులు పోయాక అంటే ఈ లోకంలో కొంతమంది కొన్ని రకాలు చేస్తారు కదా, మనకు తెలుసు. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం వీళ్ళు ఎలాగే ఉంటారు, ఈ 40 రోజులు ఎలా ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ మామూలు అంటారు. అలా మన విషయంలో కూడా అలా అంటున్నారు లేదా? మనం ఎలా ఉంటున్నాం, మన పరిస్థితులు. ఈ కూడికి లేక ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు ఏంటో, మన జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో, మన బ్రతుకున్నటువంటి ఆ లోపాలు ఏంటో దేవుని యొక్క వాక్యంలో సరి చేసుకుని ఆత్మీయంగా బలపడడానికే ఈ విధంగా ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకోవడం తప్ప మనకు ఉద్దేశం కాదు. అందరూ చేస్తున్నారో పంపిస్తే అందరూ చేస్తున్నారో చేయకపోతే బాగోదన్నా అంటే ఆచారంగా చేసుకునేది కాదు ఇది. అమ్మా, ఇది ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు. ఇది కూడుకోవడం తప్పు అన్నట్టుగా విమర్శించట్లేదు, కానీ ఇది కూడుకోవడం మంచిది. అది మనకు ఆత్మీయంగా ఎంతో మేలవుతుంది, మనకి ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడికి మనం ఏం నేర్చుకున్నాం? ఈ కుడుకు ద్వారా మనం ఆత్మీయ స్థితి ఏ విధంగా మెరుగుపడింది లేదా బలపడింది అని ఒక ప్రశ్న వేసుకోవాలని. ఈ కుడుకుల వల్ల నేనేమైనా ఆధ్యాత్మికంగా నేను మెరుగయ్యానా, ఆధ్యాత్మికంగా నేను బలపడ్డానా, ఆ విశ్వాసంలో నేను ఏమైనా కొంచెం అభివృద్ధి చెందానా అని ప్రశ్న వేసుకోవాలి. ఏదో వచ్చాం వెళ్ళకపోతే బాగోదు సంపూర్ణంగా అనుకుంటారేమో, ఫాస్ట్ గారు అనుకుంటారు అన్నట్టుగా కాదు. కానీ వచ్చాం దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, నన్ను బలపరిచాడు, నాతో మాట్లాడావు. ఇంకా నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, ఇంకా నాలో ఈ లోపం ఉంది కదా, నాలో ఈ బలహీనత ఉంది కదా అని దేవుని యొక్క వాక్య వెలుగులో నువ్వు విడిచిపెట్టవలసినవి, వదిలిపెట్టవలసినవి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఆత్మీయంగా నువ్వు దీవించబడతావు. అందులో పెద్ద ప్రజెంట్ ఎలాగా అమ్మా ఎలా ఎప్పుడులాగంటే ఎలాగా ఈ కూడికలు అయిపోయిన తర్వాత నువ్వు ఏ స్థాయికి, ఏ స్థితికి వెళ్ళాలంటే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క సారూప్యతలోకి నువ్వు రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మన యందు మనలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. తద్వారా మనకి భౌతికమైన మేలే కాదు, అవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మనకే కలుగుతాయి. నా మాట అర్థమవుతుందమ్మా? స్పష్టంగా అవుతుంది అన్నమాట. అక్కడ ఓగొచ్చాను కదా, ఎక్కడ ఓగొచ్చాను? లోగొచ్చాను, కొంచెం ఎక్కడ ఓగాను అని కొంచెం తేడా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి వేళ ఇదిగో ఈ ప్రజల విషయంలో కూడా, అనగా ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు దేవుడు విసిగిపోయాడట. ఆ విసుగుదలలో ఆయన ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఆయన అసలు కోపం పడేవాడు కాదు ఆయన, కానీ దేవుడికి ఏం కలిగించాడు? అందుకే కోపం వచ్చింది మనిషిగా దేవుడికా? దేవుడికి వచ్చిందంటారా? దేవుడికి ఎలా వచ్చిందంటారు కోపం? అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ముందు మనిషి కోపడుతున్నాడట. ఎవరి కోపం వస్తుంది ముందు? మనిషి కోపం. ఎవరి కోపం? వ్యక్తి మీద, దేవుడి మీద. మనకి ఎవరి మీద కోపం ఎక్కువ అంటే దేవుడి మీదే కోపం. దేవుడు నాకు ఏం చేశాడండి? నేను 40 రోజులు చాలా దీక్షకి వెళ్ళలేదు, 40 రోజులు ఒక్కరోజు మానలేదు, కానీ దేవుడు నాకేమి చేసాడు అని ఎవరి మీద అడుగుతావు? ఎవరి మీద కోపడతావు అనమాట? దేవుడి మీద కోపడతావా? అమ్మా, దేవుడు ఏం చేశాడని ప్రశ్నించేంత స్థాయికి వచ్చేసావు నువ్వు. అంత పెద్దవాడు, పెద్ద వ్యక్తి అయిపోయావు నువ్వు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడో నువ్వు అర్థం చేసుకున్నావు. ఈ రోజున ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో, ఆయన ఎదుట మనం సజీవులుగా ఇట్టి క్షేమ స్థితిని మరి కలిగి ఉండడం అది దేవుడు చేసింది కాదా? ఎంతమంది కనుమరుగైపోయారు, ఎంతమంది తెరమరుగైపోయారు.
గొప్ప గొప్పవారు అనబడిన వారు, అమ్మా బలవంతులు అనబడిన వారు, పేరు గడించిన వారు ఎంతో మంది, ఆస్తి కోట్లకు అధిపతులైన వారు ఎంతో మంది కాగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కొట్టుకుపోయారు. కానీ దేవుడు ఇంకా నిన్ను నన్ను భూమి మీద సజీవుల జాబితాలో చేర్చి సజీవుడైనటువంటి ఆ దేవాది దేవుడిని స్తుతించడానికి సన్నిధించడానికి దేవుడు ఇంకా మనల్ని సజీవుల లెక్కలో చేర్చాడు. దేవుడు సోదరుడు వెళ్ళిపోమనేంటి వెళ్ళిపోతాను నేను ఉండను, కానీ నాకు ఇచ్చిన సమయంలోనే మరి తిరిగి అన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తాను. కాబట్టి ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు ఇంకా మన దేవుని సంతోష పెట్టవలసిన వారమే ఉండగా, ఇదిగో నీలోటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నీ యొక్క ప్రతి చర్య ద్వారా, ప్రతి మాట ద్వారా, ప్రతి తలపు ద్వారా నీలోటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఏ కలగాలంటే సంతోషం కలగాలని, ఆ దేవునికి మహిమ రావాలి. అందుకే దేవుడు మనం రక్షించుకున్నాడని, అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడని. దేనికోసం ఏర్పరచుకున్నాడంటే దేవుడు వాక్యం చూస్తే ఇదిగో నా మహిమ నిమిత్తం అని అంటాడు. ఎవరి మహిమ నిమిత్తం? ఆయన మహిమ నిమిత్తమే. నేను నిర్మించుకున్న నా చెడులు, నేను నిర్మించుకున్న నా బిడ్డలు, నేను నిర్మించుకున్న నా ప్రజలు నా స్తోత్రమును ప్రజలు పరుచుదురు అన్నది దేవుని వాక్యంలో. మరి అన్ని రిఫరెన్స్ చూపించడం లేకపోతే కొంచెం తాగైపోదాం. ప్రతి రిఫరెన్స్ లేఖనాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎందుకు దేవుడికి ఎంత కోపం వచ్చింది అన్న దాని మీద మనం తర్జన భర్జన పడుతున్నాం. ఆనాడు ఎందుకు ఆ ప్రజల మీద దేవుడికి అంత తీసుకొచ్చింది? ఆ తరము వారి వల్ల 40 సంవత్సరాలు ఎందుకు దేవుడికి అంత ఆయాసం కలిగింది? దేవుడికి ఎందుకు కోపం వచ్చి అంత కఠినమైనటువంటి మాట, ఈరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు నేను ప్రమాణము చేసి అన్నాడు. అలాగే ప్రవేశించలేదు, అలాగే ప్రవేశించలేదు. ఎంత విచారకరమైన విషయం ఏంటంటే ఆ చరిత్రలు అయితే ఆ నిర్గమకాండం లేకపోతే ఆ ద్వితీయోపదేశకాండం వారి సంగతి చదువుతుంటే వారు మార్గ మధ్యంలోనే వారు తమ తనువులు చాలించినట్లుగా, లేదా వారి ప్రాణములు వారు విడిచినట్లుగా, వారు రాలిపోయినట్లుగా మనకు కనబడుతుంటాయి మాటలు. ఒక్కరు వెళ్ళలేదు, కానీ ఇంతగా సోదరు చెప్పినట్లుగా ఇద్దరు మాత్రము యెహోషువ కాలేబులు మాత్రమే. మరి ఎవరు వెళ్ళారయ్యా అంటే అదిగో ఆ మార్గ మధ్యములో వారికి కలిగినటువంటి ఆ సంతతి అనగా ఆ సంతానం వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళారన్నమాట? కనాను దేశానికి ప్రవేశించినట్లే. ఈరోజు నమ్మలేదు మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి మనం ప్రయాణం ఆడైతే భూ సంబంధమైనటువంటి ఆ కనాను దేశానికి వాళ్ళు ఆ జనాలు బయలుదేరారు. మనం ఎక్కడికి మన ప్రయాణం? పరమ కనాను. చెప్పండి, ఎక్కడండి? పరమ కనాను మన ప్రయాణం. మరి ఈ ప్రయాణంలో మనం ఎలా నడుచుకుంటున్నాం? దేవుని పట్ల మనం ఎలాగా మరి మరి కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? దేవుని యొక్క సన్నిధిలో ఎలా మనం ఉంటున్నాం? ఆయన సంతోషం పెట్టేటువంటి బ్రతుకు జీవితాలు మనం కలిగి ఉంటున్నామా? దేవుని మాత్రమే సంతోషపెట్టే వరకు మనం ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? మనకి కొలమానం, మనకి పరిమాణం, మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. అంతే ఒకరినొకరు పోల్చుకోవడానికో ఒకరినొకరు ఎంచుకోవడానికి కాదు. సాధారణ మనకు బలహీన ఏంటంటే ఆర్థికంగా పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళకన్నా నేను బెటర్, ఆడికన్నా బెటర్, వీటికన్నా బెటర్ అనుకుంటాం. ఎందుకని నిజమే బెటర్ అలా చూసుకుంటే, కానీ ఇప్పుడు కూడా ఒకరినొకరు చూసుకోవడం కలిగింది. ఇదిగో దేవుని యొక్క వాక్యం సత్యంలో మనం ఎలా ఉన్నాం. ఈ కూడిక ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్య వెలుగులో, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూసుకోవడానికి ఈ ప్రత్యేకమైన కూడికలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? నేను ఎలా ఉన్నాను? ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? ఎప్పుడైనా ఇలా ప్రశ్న నేను ఎలా ఉన్నాను అంటే ఆడగలుగున్నారు, ఏళ్ళెలాగున్నారు? ఈ మనిషి యొక్క నైజం చెప్తుందండి. మనిషి యొక్క వాళ్ళు చూసుకోరు, ఎవరు చూస్తారు? అందరూ చూస్తారు. అంతేనండి. నేను ఎంత చెప్తున్నాను బ్రదర్, జనరల్గా క్యాజువల్గా చెప్తున్నాను. సహజంగా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెప్తున్నాను, నేచర్ చెప్తున్నాను, వారి స్వభావం చెప్తున్నాను. ఎప్పుడు మనం చూస్తాం, ఎవరు చూస్తాం? అందరం చూస్తాం. ఆడగలుగుతున్నారు, ఎలాగలుగుతున్నారు. కానీ దేవుని యొక్క విధానం ఏంటి తెలిసా? ఆడచూడటం కాదు, ఎవరు చూసుకోవాలి? నేను చూసుకోవాలి. మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే మన సంగతులు చెప్తాయి. ఎప్పుడంటే మనం చూసుకోవాలి, ఆ దేవుడిని చూడాలని. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద ప్రవక్త అంటారు. ఏ ప్రవక్త? ప్రవక్తలో పెద్ద ప్రవక్త. ఆయన పేరంటే యెషయా. ఏ పేరమ్మా? ఆయన ఎన్ని అధ్యాయాలు రాసి తెలుసా? ఏం చెప్పండి? 66 అధ్యాయాలు. బైబిల్ అంతా ఎన్ని పుస్తకాలు తెలుసా? 66 పుస్తకాలు. ఆ యెషయా గ్రంథాన్ని ప్రత్యేకంగా మినీ బైబిల్ అంటారు. యెషయా గ్రంథం ఏమంటారు? ఎందుకని మినీ బైబిల్ అంటారు? 66 అధ్యాయాలు రాశాడు ఆయన.
బైబిల్ అన్ని ఎన్ని పుస్తకాలు? ఆది కాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలు. అటువంటి గొప్ప ప్రవక్త ఎవరైనా పెద్ద ప్రవక్త. నేను అంటున్నాను, ఈ బైబిల్ వేదాంతం ఇచ్చి నేర్పించారు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని నేర్పిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి లెక్చరర్స్ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, చిన్నోళ్ళంటే తింటారేమో, పెద్దోళ్ళంటే తింటారా అని అనేక అలా కాదు. వారు రాసినటువంటి ఆ పుస్తక పరిమాణాన్ని బట్టి వారికి ఆ పేరు వచ్చిందండి. ఎక్కువ అధ్యాయం రాసిన వాళ్ళేమో కొంచెం పెద్ద ప్రవక్త అన్నారు, కొంచెం తక్కువ అధ్యాయం రాసిన వాళ్ళు ఏమన్నారు అంతే. అటువంటి గొప్ప ప్రవక్త అమ్మా. ఆయన ఏ రీతిగా పుస్తకం రాయడం ప్రారంభించాడంటే జాతకండి అమ్మా. ఆనాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని అమ్మా ఎంత అందంగా మాట్లాడుతున్నాడు. తిట్టడం ప్రారంభించాడు. ఏమంటాడు? తిట్టడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాడు. ఆ మొదలే చూడండి, యెషయా మొదలచ్చి కొంచెం మొదలు పెట్టండి మీరు కూడా. మొదలచ్చి నుంచి ఏమంటాడు చూద్దాం. ఆహాజు యూదా రాజుల దినములలో యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారునికి యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసింది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు తిరుగును, గాడిద సొంతవారితో తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలుగు లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. మాట్లాడదు ఇక ఏమంటాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఏమంటాడంటే? పాపులారా, దోషులారా. అంటే ఆ మాట ఉచ్చరించడానికి భలే ఉంది కదా, అనడానికి చాలా బాగుంది. అంటే ఆ మాటలో ఉన్నటువంటి అంతర్గతం ఏంటంటే, భావం ఏంటంటే, నేను పరిశుద్ధుణ్ణి, నేను మంచోడిని, నేను నీతిమంతుణ్ణి కదా. నేను తింటున్నానంటే నేను ఎవరున్నాడా కదా. మరి నన్ను ఎవరు జరుగుతూ జగన్ ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నట్టే, అంత గొప్ప ప్రవక్త అయినటువంటి ఆయన ఆనాడు అబ్బో ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుతెన్నులు చూడండి, ఆయన వైఖరి చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తాడు కూడా ప్రార్థన చెప్తున్నాం కదా. కొంతమంది పైకి చెట్టుకోలేండి, లోపల తీసుకుంటుంటారు. నాకు తెలుసు తిట్టుకుంటారు లేదా? లోపల తిట్టుకున్నారు ఉంటారు లేదమ్మా? చెప్పండమ్మా. లోపల అంటే ఇక్కడ ఇంటికి తిట్టుకుంటారా? తిట్టుకుంటారా అని ఏదో కొంచెం మనలోకి అలా అట్టి అన్నీ వస్తూ ఉంటాయి. కానీ జనాలకు కనపడవు. కానీ ఎవరికి కనపడతాయండి? మన ప్రతి కూడా చాలా టేక్ కేర్ అంటే అన్నట్టు కదంటారా? మీరైనా మేమైనా ఎవరైనా అంతే కదా. దేవునికి ఎవరు అతిథులు కాదు. మేము నిలబడ్డారు స్పెషల్ క్యాడర్, మీరు కింద ఉన్నారు తక్కువ క్యాడర్ కాదు, ఈక్వల్ క్యాడర్ అన్నారు కూడా. దేవుని స్తోత్రం. ఎందుకంటే పాత నిబంధనలు అలాంటివి ఉన్నాయి, ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి, వేరియేషన్స్ అంటే వేరువేరుగా ఉన్నాయి, హెచ్చు దగ్గర ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మనందరం దేవుడు టోటల్ గా ఏం చేశాడంటే యాజకులైన రాజులైన యాజక సమూహంగా చేసేసాడు. దేవుని స్తోత్రం. రాజులు అంటే యాజకులు ఉంటండి. మనం రాజులు అంటే ఏం పని చేస్తారు? రాజులు పాలన చేస్తారు, పరిపాలన చేస్తారు. యాజకులు అంటే పరిచయం చేస్తారు. ఎంత అతిథి ఇచ్చాడండి మనకి, ఎంత దేవుడు మనల్ని ఎంత హెచ్చించాడండి. సంతోషపడుతున్నారా? ఏమా సంతోషిస్తున్నారా? దేవుని ఆనందిస్తున్నారా? ఏమనందించమంటారు? రోజు పాటలు కోటలు పెట్టేస్తున్నారండి అంటారా? కోటలు పెట్టేసారు కానీ వదలలేదు బాబు. ఆమె తీసుకొచ్చేసి కట్ట కొత్తగా చూసేస్తున్నాడు, నువ్వు పెడేస్తున్నాను అంటారా? దేవుని భాగ్యమా. అసలు మీకు విషయం కదా, ఇప్పటికీ మహానగరాల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో ఇంకా ఈ విధంగా స్వేచ్ఛగా దేవుని ముందు ఆరాధించుకునే అవకాశాలు లేవు వాళ్ళకి. ఇంకా లైవ్ అంటున్నారు వాళ్ళు. ఇంకేమన్నారంటే లైవో అంటున్నారు వాళ్ళు. మనకి లైవ్ కాదు, మనకి అంతా చక్కగా దేవుని మందిరంలో ఎంత ఆనందం అండి. స్వేచ్ఛగా అంతే ఎలాగమా స్వేచ్ఛగా. కొన్ని చోట్ల ఎన్ని ఆతంకాలు ఉన్నాయో, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయో. అయితే యెషయా చూడండి ఏం చేస్తున్నాడంటే మాట్లాడించాడు. 6వ అధ్యాయం వచ్చినప్పటికీ ఎన్నో అధ్యాయం? దేవుని యొక్క కృపా సింహాసనం యొక్క దర్శనం చూస్తున్నాడు. అక్కడ ఎవరు చూస్తున్నాడు? అదిగో భలే ఉంటుంది మాట చదువు. చాలు నేను దాని వివరం చెప్పేస్తాను. కిందకి చదివించాలంటే చాలా సమయం పడుతుంది. ఇక్కడ చూస్తున్నాడు 5వ అధ్యాయం వరకు ఒక ఎత్తు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఈ ప్రవక్త యొక్క పరిస్థితి ఒక ఎత్తు. ఎలా ఉంది అతని పరిస్థితి? నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా పవిత్రుడిని,
నేను చాలా మంచివాడిని అన్నట్టుగా ఉంది ఆయన యొక్క మాటలో తీరు చూస్తుంటే. కానీ 6వ అధ్యాయానికి ఒక విచిత్రమైన విషయం జరిగింది. రాజైన ఉజ్జియా మరణం తర్వాత ఇదిగో ఆకాశం మీద సింహాసనం మీద ఆశీర్వదించుంటే ఆ గొప్ప దేవుడు ఆ దర్శనాన్ని చూచాడట. చూచి ఆ తర్వాత తను చూసుకున్నాడట. ఎవరు చూసుకున్నాడు? అప్పుడు అక్కడ కిందకి దిగితే అక్కడ తేలిపోయాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటున్నాడు. మరి అప్పుడు ఉన్నాడు నేను పవిత్రున్నానుగా. మనం తెలియదు అంటే ఎందుకు చెప్తుందంటే ఈ సందర్భం మనం ఒక్కసారి మన ఆన్లైన్ చూసుకుంటుంటే అలా చూసుకొని ఎప్పుడు కూడా ఎవరు చూడమా దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వెలుగులో ఆ స్థితి ఎలా ఉందో చూసుకుంటుంటారు. ప్రతిరోజు ఎవరిడే అమ్మా ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎలా ఉంటున్నాం, మనం ఏ రీతిగా ఉంటున్నాం అమ్మా అంటున్నారా? ఇంట్లో ఎలా ఉంటున్నాం, తర్వాత ఎక్కడ మందిరంలో ఎలా ఉంటున్నాం, ఇంకెక్కడ బయట ఎలా ఉంటున్నాం, ఎలా ఉంటున్నారు? మందిరంలో అందరూ దేవదూతలు అన్నట్లేదు. ఒక ఆయన అంటున్నాడు మందిరంలో ఉన్నప్పుడు అందరూ ఎలా ఉంటారంటే దేవదూతల్లో ఉంటారంట. మరి కొంతమంది అందులో కొంతమంది ఇంటి దగ్గర ఎలా ఉంటారంటే అంటే అర్థమైంది కొంతమంది బయట మొరట్లో ఉంటారు, ఇంట్లో మొరకలో ఉంటారు, మందిరంలో అలా కాదు. ఎలా ఉంటారు మనం? దేవునికి ఇష్టలుగా దేవునికి సంతోషాన్ని కలిగించేటువంటి చక్కని జీవితాలు జీవించి తద్వారా కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగేటువంటి ఆ యొక్క మంచి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన ద్వారా సరే నేను అలాగే ఆశపడతాను. మనం బయట ప్రసంగం చేయకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఆడకలకి ఏం చెప్పకూడదు. అమ్మ మనం ఎక్కడో దేవుడు మనం ఎక్కడ ఉంచాడో, ఎక్కడ మనం నివాసం కలిగి ఉన్నామో ఆ ప్రాంతంలోనే మనం దేవుని యొక్క ప్రేమను కలిగి, దేవుని యొక్క గుణగణాలు కలిగి మనం చక్కగా నమ్మకంగా దేవుని యొక్క పరిశుద్ధంగా ప్రత్యేకంగా మనం జీవించగలిగినప్పుడు తద్వారా మన యొక్క ప్రాంతంలో ఉన్న వారు కొంతమంది మన యొక్క బ్రతుకులు చూసి మన పరిస్థితులు చూసి దేవుని దగ్గరికి వారు ఏమన్నమాట ఆకర్షించబడాలి, దేవుని దగ్గర వారు ఏమన్నమాట నడిపించబడాలి. అది అసలైన జీవితం అండి. మనం ఎలా ఉంటున్నాం అమ్మా? ఏ రీతిగా ఉంటున్నాం? ఇంట్లో ఎలా ఉంటున్నారు అమ్మా? మీ కుటుంబంలో మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు? మీ బంధువులు ఏమనుకుంటున్నారు మన గురించి అమ్మా? దేవుని యొక్క విధానంలో ఎలా సాగిపోతున్నాం? మనం మంచిగా ఉంటున్నామా? దేవునికి సంతోషం కలిగించినటువంటి ఒక చిన్న మాట అయినా మన గురించి వారు అనగలుగుతున్నారా? ఎలా ఉంటున్నాం? ఏ విధంగా ఉంటున్నాం? పరీక్షించుకోవాల్సింది. ఇక్కడ వీరి గురించి కూడా కొన్ని మాటలు త్వరగా చూపించాలని నేను ఆశపడి దేవుడికి ఎందుకు వారి ఎడల విసుగొచ్చింది, ఎందుకు దేవుడికి వారి విషయంలో కోపం వచ్చి అంత కఠినమైనటువంటి ఒక ప్రమాణంతో కూడిన మాట ఎన్నడూ వారి విశ్రాంతిలో ప్రవేశించకూడదని నేను వారి విషయంలో ప్రమాణం చేస్తున్నానని దేవుడు మరి ఆ విధమైన గట్టి మాట పలికాడు. ఎంత భయంకరం అండి మా దేవునికి. ఆ కారణం ఏంటో కొన్ని మాటలు చూపించడానికి కీర్తన భాగం నుంచి చూడండి. 106వ కీర్తన ఒక్కసారి మీరు ఒక్కసారి వస్తే అక్కడక్కడ మీకు 2-3 విషయాలు మాత్రమే నేను ఎక్కువసేపు చూపించిన. 22వ వచ్చినప్పుడు చదవండి. ఇక్కడ చూడండి, ఎర్ర సముద్రం ఉన్నదండి దారిలో. ఆనాడు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు అక్కడ చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మరి అనేకులకు భయం పుట్టింది, అనేకులకు వారికి కూడా అలాంటి భయం పుట్టింది. అటువంటి భయానకమైనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించిన ఆ గొప్ప దేవుణ్ణి, ఆ రక్షకుడైన దేవుణ్ణి వారు ఎదుగుతున్న దేవుని వారు మరిచిపోయిరి అట. మన మాట వింటున్నారా? దేవుడిని మర్చిపోయినట. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు ఎందుకంతా కోపించి వారి విషయంలో అనగా ఆ 40 సంవత్సరాలు ఆ విసిగిపోయిన తర్వాత విషయంలో ఇటువంటి కఠినమైనటువంటి కోపంతో కూడినటువంటి ప్రమాణములను దేవుడు చేశాడంటే అది కారణం ఏంటంటే వారు ఆ యొక్క సముద్రం వద్ద లేదా ఎర్ర సముద్రం వద్ద ఆ భీకరమైనటువంటి ఆ గొప్ప కార్యము, ఆ భయంకరమైన కార్యము జరిగించినటువంటి ఆ యొక్క రక్షకుడైనటువంటి తమ దేవుని వారు ఏం చేశారంటే మర్చిపోయారట. దేవుడిని మర్చిపోయారట. ఏమోయ్ మీరు మర్చిపోతున్నారా? దేవుడిని మర్చిపోవడం అంటే ఏంటి? మర్చిపోవడం ఏంటమ్మా? మేము ఎందుకు మర్చిపోతామండి అంటారా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో కొంత దేవుడు మనం నడిపించిన సందర్భంలో మర్చిపోయేటువంటి ప్రమాదాలు కూడా. మర్చిపోవడం అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను, మర్చిపోవడం అంటే ఏదైనా అర్థం ఉండొచ్చు, కానీ నా యొక్క పరిజ్ఞానంలో నా జ్ఞానం కొద్ది నేను ఎలా దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని విడిచిపోవడం, దేవుని మర్చిపోవడమే. దేవుని మందిరం అనగా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టడమే
దేవుడు మర్చిపోవడం అది. అనేక సార్లు మర్చిపోతున్నాం. ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం అంటే దేవుడు ఎందుకు మర్చిపోతున్నాం? అసలు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి, దేవునికి మనం ఒక మంచి సాక్ష్యాన్ని, మరి దేవునికి మహిమ కలిగినట్లుగా అనేకులకు, మరి ఆ అనేకులు బలపరుచుకున్నట్లుగా మన మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడిని మర్చిపోయారు, తమ రక్షకుడైన దేవుని వల్ల మర్చిపోయారు. చూడండి అమ్మాయి, మర్చిపోతే మర్చిపోయారండి. ఇంకా అలాంటి విషయమే అదే కీర్తనలో 160 కీర్తనలో మరొక చోట మరొక మాట ఎలా ఉందని చూడండి. 13 చూడండి, 13 అక్కడే 113. అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారట. వింటారమ్మా? ఎన్ని కార్యాలు చేసిన మామూలు కార్యాలు ఏమన్నా మర్చిపోయే కార్యాలా? అయ్యా బ్రదర్, ఆనాడు ఆ ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు విషయంలో ఐగుప్తు దేశంలో చేశాడు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మార్గమధ్యలో కూడా దేవుడు చేసిన కార్యాలు మరి అవి ఏమన్నా మర్చిపోయే కార్యాలా? అయినా కానీ వారు మర్చిపోయారంటే వారిని ఏమనంటే వారిని అమ్మ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోరా? ఎప్పుడు మర్చిపోతుందని చెప్పనా? ఎప్పుడు మర్చిపోయే అవకాశం ఉందో చెప్పనా? ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదో బాధ వచ్చింది అనుకోండి, ఏదో ఇరుకు వచ్చింది అనుకోండి, ఏదో శ్రమ వచ్చింది అనుకోండి, అంతకుముందు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం లేదండి. కష్టాన్ని బట్టో, బాధను బట్టో, ఇరుకుని బట్టో, శ్రమ బట్టో మనకి కొంచెం దేవుడి మీద కొద్దిగా కష్టం వస్తాం కదా, మర్చిపోకూడదు. దావీదు తన ప్రాణానికి ఏం చెప్పుకుంటాడో మనకు తెలుసు. 103వ కీర్తనలో దావీదు తన ప్రాణానికి ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము, నా ప్రాణమా నా అంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతించుము, నా ప్రాణమా ఆయనను సంతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదటండి. కానీ వాడు ఏం చేస్తున్నాడ? తమకు భయంకర క్రియలు జరిగించిన ఆ ఎర్ర సముద్రం అంతా దేవుడు అద్భుతం చేసినట్టు తమ రక్షకుడైన దేవుడు మర్చిపోయారట. ఆ దేవుడు చేసినటువంటి కార్యాలను కూడా వాళ్ళు ఏం చేశారట? మర్చిపోయారట. మర్చిపోయిన వాళ్ళు ఏమంటారండి? ఏమంటారు? మర్చిపోయిన వాళ్ళకి ఏమంటారు? మామూలుగా ఎలాంటి పేరు వారికి ఆపాదిస్తారు చెప్పండి? కృతజ్ఞత కలిగిన వారా, కృతజ్ఞులు అంటారా? చెప్పండి. కృతజ్ఞులు అంటే కృతజ్ఞత లేని వారు అని అర్థం. అమ్మా మనం ఇప్పుడు కూడా దేవునికి ఎలా ఉండాలి? ఎందుకంటే అమ్మా ఈ ఎర్ర సముద్రం కన్నా మిన్నైంది. వెంట జాగ్రత్తమ్మా, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన కార్యం కన్నా మిన్నైన కార్యం, బలమైన కార్యం, గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో జరిగించాడు. అదే రక్షణ కార్యం. దేవుని స్తోత్రం. ఇది ఎర్ర సముద్రం పైలుగా చేర్చబడి ఆది నేలను ఆ ప్రజలు ఆనాడు నడిపించబడడం లేదా అవతకి దాటం గొప్ప సంగతి ఏం కాదు. కానీ అమ్మా ఒక గొప్ప సంగతి చరిత్రలో ఉంటే ఉండొచ్చు. కానీ అంతకంటే మించిన గొప్ప కార్యం మన జీవితాల్లో అయోగ్యులమైన, అపాత్రులమైన, ఎన్నిక లేనిటువంటి ఏకత లేనిటువంటి, బలహీనమైనటువంటి, శత్రులమైనటువంటి, దేవుని కోపం కింద అనగా దేవుని ఉగ్రత కింద నిలిచినటువంటి మన బ్రతుకుల్లో దేవుడు చూపించిన కనికరం, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసినటువంటి శిలువ త్యాగం, తద్వారా ఆయన రక్తం ద్వారా దేవుడు మనం విమోచించి మన అపరాధములను, మన పాపములను, మన దోషములను క్షమించి దేవుడు తన కుమారుడు గాను, తన కుమార్తెలు గాను, తన ప్రజ గాను, ఏర్పరచబడిన వంశము గాను, పరిశుద్ధమైన జనము గాను, దేవుని సొంత ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అదొక ఒక మాట చెప్పాను, రాజులైన యాజక సమూహానికి కిందకి ఎన్ని ఉంటాయి. అదే వచనంలో పీతరస్ మొదలుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మొదలుకుని అలా కిందకి చదువుకుంటూ వెళ్తే దేవుడు మన ఎడలు చేసిన కార్యాలు మనకి అర్థమవుతాయి. దేవుడు మనల్ని ఒక ప్రజగా చేశాడు. ఇలా చెప్పమా, దేవుడు మనం కనికరించబడడానికి యోగ్యులు కాకపోయినా కానీ దేవుడు మనల్ని ఏం చేశాడ? ఆయన కనికరించాడు. కనికరించి మన పట్ల ఎంత గొప్ప కృప కుమ్మరి చేశాడు. ఆలోచించండి ఒకసారి. మనం అర్హులమా? మన యోగ్యులమా? మనం తగిన వారమా? కాదే. అన్యులమైన ఏ యోగ్యత అర్హత లేని మనం పాపం చేత, అపరాధం చేతను ఏ స్థితిలో ఉన్నామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చచ్చిన వారే ఉండగా చచ్చిన స్థితిలో ఉన్నాం, నరక పాత్రం, నిత్య శిక్షకు అర్హులం, దేవుని కోపానికి పాత్రలం, దేవునికి ఉగ్రత పాత్ర కింద నిలిచినటువంటి మన బ్రతుకుల్లో దేవుడి యొక్క గొప్ప సమాధానమును, నెమ్మదిని, శాంతిని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కుటుంబంలో, ఆయన యొక్క సంఘంలో దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏం కాదు చెప్పండమ్మా? ఎందుకంటే ఏం కాదు చెప్పండి?
దేవునికి బిడ్డలవడం కన్నా ఆ సృష్టికర్త అయినటువంటి ఆ గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఆ దేవునికి పిల్లలవడం కన్నా మించిన గొప్ప సంగతి ఏమైనా ఉందా ఈ భూమి మీద? మనం ఏమని చెప్పండి, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, పరిశుద్ధాత్మ చేత దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ముద్ర చేశాడు. దేవుని స్తోత్రం. ఎంత ఐక్యత చెప్పండి. ఇప్పుడే మీరెవరు? దేవుని పిల్లలు, దేవుని పిల్లలు అంటే సజీవుడైనటువంటి ఎవరైనా సజీవుడు. పేతురు అడుగుతున్నారు, పేతురు ఏంటి ఊర్లో ఏం చెప్పుకుంటాను గురించి, పిలుపు దగ్గర కైసరే ప్రాంతానికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, జనాలను గురించి ఏమనుకుంటున్నారు? పలానా అనుకుంటున్నారు. స్వస్థత ఇచ్చే దేవుడు అనుకుంటున్నారు. లేకపోతే ఎదుగో పలానా ఇరిమియా ప్రవక్త అనుకుంటున్నారు, ఇరిమియా అనుకుంటున్నారు, ఏలి అనుకుంటున్నారు. ఏదో ఆనాడు ఆ పాత నిబంధన కాలం కొంతమంది భక్తుల యొక్క కొన్ని గుర్తులు, కొన్ని సూచనలు ఆ యేసు ప్రభువులు గమనించి ఈయన ఏలియా మంచి రోషం కలిగి కోపం కలిగి ఉన్నాడు అంటే ఏలియా, ఇరిమియాలాగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఇరిమియా, లేదా జీవితాలు బయటపడుతున్నాడు కాబట్టి ఇరిమియా, ఇలా కొన్ని ఏదో అనుకున్నారు. సరే వాళ్ళందరూ కూడా పక్కన పడండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు కాక అని మీరేమనుకుంటున్నారు? ఎవరడమా మీరేమనుకుంటున్నారంటే ఎవరు సైలెన్స్ అన్నారు, ఎవరు మాట్లాడలేదు. తక్కువ వేసాడు ఎవరో పెద్ద ఆయన, ఎవరమ్మా పెద్ద ఆయన ఏమన్నాడు సార్? ఎంత అద్భుతం! సజీవుడైన దేవుని కుమారుడు కలిగిన దేవుని క్రీస్తు. దేవుని స్తోత్రం. ఇందులో ఉన్నటువంటి ఒక స్పెషల్, ఒక ఆకర్షించబడే ఒక అద్భుతమైన సజీవుడు. ఎవరు చెప్పండి? సజీవుడు అంటే జీవించుచున్నవాడు, జీవించుచున్నవాడైనా, జీవము కలిగిన వాడైనా, జీవమునిచ్చేవాడైనా అటువంటి గొప్ప దేవునికి మనం ఎవరు చెప్పండి? కుమారుని కదా ధన్యులు. కీర్తన గారు యెహోవా తమకు దేవుడిగా కలిగినలు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ రోజు మొక్కలా ఏ కనపట్లేదు ఆనందం, సంతోషం. కొంతమంది ఎలా కనబడుతుందంటే అందరు కాదండి, ఏదో కొంతమంది ఎందుకు నమ్ముకున్నాం ఎదుకోవాలన్నట్టు, కానీ ఎలాగే ఎందుకు నమ్ముకున్నాం ఎదుకోవాలన్నట్టుగా ఉన్నారు. అయ్యా ఆ ప్రభు ఈ సిలువ కొడుకుడికి పెట్టండి, ఏడిపించేస్తారు అనుకుంటా ఈ పాస్టర్ గారు. ఎవరు నవ్వట్లేదు ఈ సిలువ శ్రామంలో ఎందుకని బాధపడుతూ ఆ పాటలు ఏడిపోయారు. అసలు ఈ రోజు ఏంటి సార్? ఎంతో ప్రభులు ఆనందించవలసిన ఈ శ్రేష్టమైన సమయంలో ఇది గుడ్ ఫ్రైడే కూడా ఏంటి తెలుసా? ఒక అద్భుతమైన పండగ, సంతోషించదగే పండగ. ఎందుకంటే లోక కళ్యాణార్థం మానవులందరి రక్షణ కొరకై మానవతామూర్తి గారి నుంచి మానవుల కోసం యువతన ప్రాణమును సిలువలో అర్పించినటువంటి ఆ దేవుని యొక్క పండగది. ఆ రోజు కూడా సంతోషించారు. ఆ రోజు ఇలాగే ఉంటారు అందరూ. బాధపడ్డాక నేను అంటాను గుడ్ ఫ్రైడే అసలైన పండుగ అంటాను నేను. గుడ్ ఫ్రైడే అమ్మా అసలైన పండుగ. క్రిస్టమస్ తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత మూడోది పునరుత్థాన దినం అనగా ఈస్టర్ అనమాట. అది నేను ఎంత సంతోషిస్తాను. మీరు అందరూ ఎవరంటే సిలువ చెంత చేరిన నాడు 4 వర్షం చెట్లేదమ్మా. ప్రభా ఎంత ప్రేమ చూపించావయ్యా నన్ను, ఎంత కనికరించేవయ్యా నన్ను, ఎంత ప్రేమించావు ప్రభా. నేను తగుదనా, నేను పాత్రుడనా, నేను యోగ్యుడనా, నేను అర్హున్నా, నేను అర్హురాన్నా కాదే. అయినా కానీ నీవు నన్ను ఏం చేస్తావు? కనికరించావు. మొదట నేను నిన్ను ప్రేమించకపోయినా కానీ నీవు మొదట నన్ను ప్రేమించావు. నేను నిన్ను వెతకలేదు కానీ నువ్వు నన్ను ఏం చేస్తావు? వెతికేం చేస్తావు? నన్ను నీవు రక్షించుకున్నావు నాయన. ఎంత గొప్ప శక్తి అండి ఇది, ఎంత ఆనందించదగ్గ విషయం అది. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఏమన్నా ఆనందిస్తున్నా? ఇక్కడ చూడండి, ఇక్కడ విచిత్ర విషయం చూడండి. భయంకరమైన పరిస్థితులలో జీవితాల్లో కనపడతా ఉన్నాడు. భీకర క్రియలు తగ్గించిన ఎర్ర సముద్రంలో అద్భుతాలు చేసిన దేవుణ్ణి, తమ రక్షకుడైన దేవుని ఏం చేశారట? మర్చిపోయారు. ప్లస్ ఆయనను వెంటనే మాట్లాడుతుంది. మనం చదువుకున్న పనులు చూడండి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. మనం మర్చిపోకుండా అప్పుడప్పుడు మర్చిపోతారా? మర్చిపోకూడదు. ఆయన చేసిన కార్యం మర్చిపోకూడదు.
ఆయన మేలు మన అన్నిటికీ మర్చిపోకూడదు. ఏంటి ఆయన చేసిన కార్యాలు, ఏమేం చేస్తాడు అని ఒకవేళ నీకు ప్రశ్న కానీ నువ్వు పెట్టుకుంటే, ప్రశ్న కానీ వేసుకుంటే, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన మేలన్నింటిలో గొప్ప మేలు ఏంటంటే నీకు తన రక్షణ భాగ్యం దేవుడు మనకే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గొప్ప దావీదు అది పట్టుకుని ఆనందిస్తున్నాడు, అది పట్టుకుని దేవుల్లో మరి సంతోషంతో మరి దేవుని ఎంతో కీర్తిస్తా ఉన్నాడు. అంటాడు, నీవు చేసిన ఉపకారాలకు నేను నీకేమి చెల్లించగలనా? నీవు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున నేను ఏం చేస్తాను, ప్రార్థన చేసేదని అంటున్నాడు. రక్షణ పాత్ర ఎంత గొప్ప కృప చూసారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త వాటిని చదవండి, అధ్యాయం చదవండి చాలు. వాళ్ళ సంగతి రేటు బయటపడిపోతాయి, వాళ్ళ పరిస్థితులు ఏంటో, ఆనాడు దేవుడు భూమి మీద ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో, వారికి బలహీనతలు ఏంటో కూడా మనం తేలిక మీకు చూడవచ్చు. అంటే నేను అన్ని విషయాలు చెప్పడానికి అందులో కుదరదు, కానీ కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇంకొక మాట కూడా చూడొచ్చు. మనం చూడాలనుకుంటే చూడండి. దయచేసి 35వ వచనం కూడా ఒకసారి చూస్తే కాదు. చాలు. తర్వాత మీరు కింద చదువుతారు కదా అమ్మా. ఎన్నో కీర్తన? 106 కీర్తన. ఏంటి ఇందులో విశేషాలంటే, దేవుని ప్రజలన్న అనబడిన వారు దేవునికి కోపానికి కారణం ఏంటో, ఎందుకు దేవుడి కోపం వచ్చిందో వారి విషయంలో, ఎందుకు దేవుడు అంత కఠినంగా మరి అలాంటి ప్రమాణం చేశాడో, వీరన్నడు కూడా నా విశ్రాంతిలోనికి ప్రవేశింపని చెప్పేసి దేవుడు కోపించి ఎందుకు అలాంటి మాట అనేసాడో అనడానికి కొన్ని కారణాలు మనం ఈ అధ్యాయం చదివితే మనకి అర్థమవుతుంది అనమాట. ఎందుకు దేవుడి కోపం వచ్చింది, ఎందుకు ఈ అధ్యాయం చదవమన్నాను. మనం ఎలా ఉన్నాం? మనం కూడా దేవుడు ఈ సందర్భాన్ని బట్టి, ఈ కారణం బట్టి, ఈ సంగతిని బట్టి దేవుడికి మనం కూడా ఒకవేళ కోపాన్ని కలిగిస్తున్నామేమో అని ప్రశ్నించుకోవడానికి, దిద్దుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఈ సంగతులు మనకి ఎంతో మేలవుతాయి, ఉపయోగమవుతాయి అని చదివేసి మామూలు తెలుసుకోవాలి. అమ్మా ఎక్కడ అన్నాడు, 2 విషయాలు మనం చదువుకున్నాం. మరొక విషయం కూడా ఇప్పుడు మీరు చదివినిపించారు. అన్యజనులతో ఏం చేశారట, సహవాసం చేసి వారి క్రియలు అన్యజనులతో సహవాసం చేస్తున్నారట. మంచిది. ఎవరితో సహవాసం? అన్యజనులతో. అన్యజనులు అంటే దేవుణ్ణి అడిగి ఉంటుంది. అందుకే సహవాసం చేయడం తప్ప, అమ్మ వాళ్ళతో మాట్లాడడం తప్ప అన్నట్ట ఆ మాట కాదు. మాట్లాడచ్చు, కలవచ్చు, కానీ అదే వచనంలో ఇంకొక మాట ఉంది, వారి క్రియలు. వచ్చినండి 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసేవారు బాగుంది, కానీ ఆ తర్వాత మాట బాగుంది, వారి క్రియలు నేర్చుకున్నారట. వారి క్రియలు ఏం చేశాడ, నేర్చుకున్నారు. వీరి క్రియలు నేర్పరుస్తూ పోయి అమ్మా వీరు సేవించుచున్నా, వీరు ఆరాధించుచున్నా, వీరు కొలుచుచున్నా, వీరు పూజించుచున్నా దేవుని వైపుకి వారిని తిప్పవలసింది పోయి ఆ వైపుకి తిరిగిపోయారు. ఏదో లోపల సాగుతుంది కదా 6 నెలల్లో. మనకు ఈ విషయాన్ని మనకి తెలియకనే అనుకోవడం. 6 నెలలు సాహసం చేస్తే సరిగ్గా చెప్పాలి. నాకు ఇప్పుడు అర్థం ఉంటుంది, చాలా అడుగుతున్నాను ఈ మాట, నాకు సరిగ్గా అర్థం చేస్తున్నారు. మనం చెప్పాలి 6 నెలలు సాహసం చేస్తే ఏంటన్నా సరిగ్గా చెప్పట్లేదు. మీరు ఏదో అందరూ అనేస్తారని అనేటిగా తప్ప మనకి ఏంటి ఈ మాట ఎందుకు అంటున్నారు, ఎందుకు వచ్చింది ఈ మాట అని కొంచెం కూడా నిదానించట్లేదు. అందరూ అన్నారు కదా అని అంటున్నారు. అంటే అందుకే చేస్తాడమ్మా ఇంగ్లీష్ వాళ్ళు పూర్వం మన ఇండియా వాళ్ళు పట్టుకుని ఏమన్నారు, ఇండియన్స్ ఆర్ గోడ్స్ అన్నారు. ఏమన్నారా? మన ఇండియన్స్ గోడ్స్ అంటే భారతీయులందరూ గొర్రెలు అంటున్నారు. ఎందుకు గొర్రెలు అన్నారు అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే చూడడం జాతీయమా జాతీయ గొర్రెల మంది వెళ్తున్నాడ. ఏమన్నా గొర్రెల మంది వెళ్తున్నాడ. గొర్రెలకు ముందు ఎవరు నడుపుతారు? ఈ గొర్రెలకు సంబంధించినటువంటి కాపులు నడుపుతాడు. కొంచెం ముందుకెళ్ళాక అంటే గొర్రెలకి కాపులకు మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందట. అతను ఏం చేశాడట, జాతీయమా దాని చేతిలో ఏమంటే కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర ఏం చేశాడంటే భూమి మీద నుంచి కొంచెం చిన్నపాటి ఎత్తులో ఇలా అడ్డంగా పెట్టాడట. ఎలా పెట్టామా? అడ్డంగా పెట్టాడు. ఈ గొర్రెలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఆ చిన్న కర్రని చిన్న ఎత్తుని దాటుకుంటూ 3 వంతులు దాటేసినాయట. ఎన్ని వంతులు దాటేసినాయి? 100 గొర్రెలు 70 అనుకుందాం ఉదాహరణకి, 70 దాటేసినాయి. ఇప్పుడు ఆ కాపర్ ఏం చేశాడట, కర్ర తీసేసాడట. ప్రశ్న చేశాడు, ఇప్పుడు మిగిలిన 30 గొర్రెలు ఎలా వెళ్తాయి అని అడిగాడు.
మామూలుగా వెళ్తాయా దాటం వెళ్తాయా ఎందుకు దాని ఐదు అంటారు. అందుకని ఇండియన్ సార్ ఏమన్నాడు అందరూ అదే అంటారు, మనం అదే అంటాం. అంతే ఏంటంటే 6 నెలలు సాహసం చేస్తే వారు ఏమలేనమ్మా నాకు తెలియక అడుగుతాను మీ ద్వారా వస్తుందేమని. నాకేదో తెలుసున్నట్టుగా బడే చేస్తానేమో తెలియకుండా నేను ఇంకా అన్నయ్య గారు ఆయన చెప్పినప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ మాట ఎప్పుడప్పుడు ప్రసంగా ఈ పనికొస్తాయి అన్నమాట. 6 నెలలు సహవాసం చేస్తే చెప్పండి వారు వీరు అవుతారట, వీరు వారు అవుతారట. చూడండి ఈ లాజిక్ చూడండి. వారు ఏమవుతారట, వీరు అవుతారట, వీరు ఏమవుతారట. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, వారు వీరు అవుతారో వారు వీరు అవ్వట్లేదు, వీరు మాత్రం వారైపోతున్నారు. అంటే అద్వైతమాట ఆ ప్రభులోకి రావట్లేదు, మనం అందులో పోతున్నాం. ప్రమాదం ఉండలేదా? అందుకని దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే దేవుని పెట్టి ఎవరితో సాహసం చేయాలా, ఎవరితో సాహసం చేయాలి, దేవుని పెట్టుతో. ఎందుకని ఎవరితో సాహసం చేస్తే ఆ సంగతినే మనం అలవర్చుకుంటాం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పాలనుకో, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ అట. ఏంటి నీ స్నేహితులు ఎవరు చెప్పరా అంటే ఆ స్నేహితుల సంగతిని బట్టి ఈ సంగతి చెప్పచ్చు అనమాట. అది అర్థమైందా? ఆ స్నేహితులు మంచోడు అనుకో, ఈయన ఎలా అంచనేస్తారు, వీడు మంచోడు. ఆ స్నేహితులు చెడ్డోడు ఉన్నారనుకో, ఈయన ఎలా అంటారు, ఈడు అలాంటి అంటారు. అంతే కదా. 10 మంది ఒకటి అర్థమైతే 10 మందిని ఏమంటారు, 80 అంటారు. మరి ఎందుకు మాట మనకి ఏమంటే మళ్ళీ అది కూడా నాకు అనుకుంటుంది. ఎలా పలికారు యా వే అమ్మా యా యా అంటే మన దానికి పెద్ద మేకప్ ఎలా చేశారంటే 1000 ఏళ్ళు దాంట్లో ధర్మంతో వాట వర్తిలు అంటారు. అప్ప ఎంత వివరలేదు జనాలు. అది కూడా తిక్కువాలండి మంచి మాట. ఏంటంటే వే అంటే 1000 ఏళ్ళు, దా అంటే ధర్మంతో, వా అంటే వర్తిల్లాలి. చూడండి ఎలా ఉందో వివరణ. ఏదో తెలుసుకుంటాను అడుగుతున్నాను అంట. అన్ని జరుగుతూ సమస్య అంటే మాట్లాడొద్దని బయట చెప్పట్లేదమ్మా. మళ్ళీ మీరు దోసకరం ఇప్పుడు మేము మాట్లాడడం మీతో మీ సాపదం చేయు ఎవడా దోసకరం తీసుకుంటే అనమాట. మాట్లాడడం తప్పు కాదు, వారు చేసే పనులు మనము ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, ప్రత్యేకంగా ఉండాలి. మీ అవసరమైతే వారు నీవు నడిచేటువంటి ఆ మార్గంలోనికి వారు కూడా రావ తప్ప నువ్వు వారి పనుల్లోకి వారి పరిస్థితుల్లోకి నువ్వు ఎంత మాత్రం వెళ్ళడానికి వీలు లేదు. నమ్మటం అర్థమైందండి, అర్థమైందంటే అర్థమైపోయిందండి. ఏమైపోయిందంటే అర్థమైంది, పోయింది కూడా, గొడవ లేదు ఇంకా. అయ్యో ఈ ప్రజలు పరిస్థితులు ఎలా చూస్తున్నారమ్మా. ఎవరైనా మామూలు కాదు, సామాన్యులు కాదు, ఎవరైనా అంటే చాలా చరిత్ర ఉంది. ఓ గొప్ప గొప్ప అలిఖితులు ఉన్నాయండి. మామూలుగా ప్రపంచంలో వీళ్ళు చాలా గొప్పవారే. కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే దేవుడికి ఎంతో బాధ కలిగిస్తున్నాయి, దేవుడికి ఎంతో ఆయాసాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అమ్మా ఈ మాటలు ఏదో చెప్పడానికి బాగున్నాయి, నేను చెప్పడానికి బాగున్నాయి, మీరు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి నా మాట అర్థమైందా? నేను చెప్పడానికి బాగానే ఉంది, మీరు వినడానికి బాగానే ఉంది, కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి. ఎలా ఉంటున్నాం, మన సహవాసాలు ఎలా ఉంటున్నాయి, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది, మన ద్వారా మన ఆత్మీయత ద్వారా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవన గమనం ద్వారా మరి ఎవరైనా ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారా, వారిని మనం ఆకర్షించుకోగలుగుతున్నామా, వారిని మనం దేవునికి సన్నిధికి నడిపించగలిగే వారిని ఉంటున్నామా? ఒకవేళ మన పరిస్థితి చూసి వారు దేవుని దగ్గరికి రాకపోయి దేవునికి ఇంకా దేవుని దగ్గరికి రావాలనుకున్నా, దేవునికి దగ్గరికి రావాలని ఆశన్నా మన యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క దేవునికి ఏమైనా కొంచెం దూరంగా జరుగుతున్నారా అన్నమాట. అర్థమే ఉంటుంది మీకు ఒకసారి. అంటే నిన్ను చూసినప్పుడు, నీ యొక్క పరిస్థితులు చూసినప్పుడు, నీ మాటలు, నీ పనులు, నీ పద్ధతులు చూసినప్పుడు వారు దేవుని యొక్క సంగతులకు, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మార్గానికి వారు నెమ్మదిగా దేవుని దగ్గరికి ఆకర్షితులైనటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం కలిగి ఉండాలి తప్ప ఎంత మాత్రం దేవుడంటే ఇష్టం అన్నవారు దేవుడంటే ఇష్టం లేదు అన్న పరిస్థితుల్లో మన పరిస్థితులు
ఉండరాదు. కొంచెం స్పీడ్ చేస్తాను నేను, కొంచెం బ్యాగ్లో పరిగెడతానే, కొంచెం స్పీడ్కి తగ్గించమంటారా? స్పీడ్ నిదానికి చెప్పడం రావట్లేదు మధ్యన, కొంచెం వయసు మీద పడుతుందిగా అని అనమాట. దాని ప్రభావం. బీపీ అంటారు తెలుసా? మళ్ళీ మామూలుగా పీకూడదు, స్టేజ్ మీద బీపీ. బీపీ అంటే తెలుసా? రక్తం కొంచెం మరుగుతూ ఉండమే, పొంగుతూ ఉండమే అనమాట. తప్పదు. ఎందుకంటే దేవుని యొక్క సంఘం దేవుడు కోరుకున్నట్లుగా ఆయన ప్రత్యక్షతలో, ఆయన మధ్యాకాశంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్న సమయంలో ఆయన ప్రేమించి వెల చెల్లించగా రక్తం చిందించి పరిశుద్ధపరుచుకుని ఆ కొన్న సంఘము ఆయనతో కలుపుకున్నట్లుగా మన భూమి మీద ఇదిగో ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, దేవుడు ఇచ్చిన వాక్యం ద్వారా, దేవుడు ఇచ్చిన రక్తం ద్వారా రోజు రోజుకి మన ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ, మెరుగుపరుచుకుంటూ, స్థిరపరుచుకుంటూ ఇదిగో ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు నిన్ను నీవే అనగా సంఘము ఏమంటే శ్రద్ధ పడుతూ ఉండాలని దేవుని ఆశ. ధైర్యంగా సిగ్గుపడనక్కర్లేని వారిగా ధైర్యంగా ఆయనను మనం ఎదుర్కొనేటువంటి ఆ శక్తి, ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. నేను ఎక్కువ వివరించట్లేదు, గంట అయింది నేను మొదలుపెట్టి దేవుని వాక్యం దగ్గర ఒక 10 నిమిషాలు అయితే గంట అయినట్లే అనుకుంటున్నాను. ఈ రాత్రి మనం నేర్చుకున్నటువంటి కొన్ని ఆత్మీయమైన పాఠాలు, ఆధ్యాత్మికమైన సత్యాలు దేవుని వాక్యం మనం ఎలా ఉంటున్నాం చెప్పండి. నేను ఎలా ఉన్నాను అనుకోలేకపోవడం, నిన్ను ప్రశ్నించుకునే విధానం ఉండదు తప్ప ఇతరులను ప్రశ్నించేవారుగా అయితే దేవునికి ప్రశ్న వేసేవారుగా మనం ఉండకూడదు. నేను ఎలా ఉన్నాను, నా ఆత్మస్థితి ఎలా ఉంది, దేవుని యొక్క వాక్యపు పరిమాణంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎప్పటికప్పుడే చూసుకుంటూ దిద్దుకుంటూ వింటారన్న మాట్లాడుతుందా చక్కగా ఆ ప్రభు కొరకు మనం ఏం చేస్తామన్నమాట, ఆయన కలుసుకోవడానికి ఆధ్యాత్మిక చక్కని సిద్ధపాటును మనం కలిగి ఉండవలసిన వారు విన్నాం. అందుకే ఈ లెంట్ డేస్ ఏ డేస్ అవి? లెంట్ అంటే ఏంటి? లెంట్ అంటే ఏంటి? లేట్ అంటే తెలిసిందండి, బ్రాకెట్లో లేట్ అంటారు కదా, లేట్ పోయాడని అంతేనా. మళ్ళీ ఇంకో లేట్ పోతుంది ఆలస్యం అని, లేట్ అయిపోయింది అంటారు. అంటే అది ఉచ్చారణ ఒకలాగా ఉంటుంది, ఇది ఉచ్చారణ ఒకలాగా ఉంటుంది, కానీ అర్థాలు వేరు వేరే. లెంట్ డేస్ అండి. ఏ డేస్ చెప్పండి తెలుగులో పాటికి ఎట్లా? వసంతకాలం. ఓకే. ఒక ఆయనేమో మండల కాలం మీద అనమాట. ఏ కాలం? మండల కాలం, వసంతకాలం. ఏదో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 17వ తారీఖున భస్మ బుధవారం. భస్మ అయిపోతుంది అంటే బూడిద వేసుకోవడం అనమాట. కొంతమంది బూడిద వేసుకుంటారా? నేను అక్కడ పోతున్నా బూడిద వేసుకుంటారు. ఎందుకు ఈ కొడుకులు అంటే వసంతకాలం అంటే ఆ వసంతకాలంలో జరిగేటువంటి ఒక కార్యం మీరు ఎరుగురు. చెట్లట చిగుర్చు సమయాలు అంటే దానికి ఉన్నటువంటి ఎండు టాకులు, మన చీడాకులు అవి ఏమిటంటే రాలిపోయే సమయం. రాలిపోయినటువంటి ఆ కొమ్మలకి దాని స్థానే మళ్ళా నూతనమైన ఆకులు చిగురించు సమయం. అంటే ఈ గుడికి యొక్క ఉద్దేశం అంటే పెద్దలు దైవజనులు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మనలో ఇంకా అలాంటివి ఉన్నాయేమో వాటిని ఏం చేయాలంటే రాలగొట్టుకోవాలి. వాటిని ఏం చేయాలంటే రాలగొట్టుకోవాలి. బైబిల్ భాష చెప్పాలంటే వదలగొట్టుకోవాలి. ఏం చేయాలి? వదలగొట్టుకోవాలి, వదిలించుకోవాలా, తగిలించుకోవాలంటే మనం కలిగి ఉండవలసింది కలిగి ఉండాలని ఈ గుడికి ఉద్దేశం. వదిలించుకున్నావా? నీలో కోపం వదిలించుకున్నావా? కోపం అంటే కోపం వదిలేటమ్మా అంటే కోపం ఉందన్నమాట. అయిపోయింది. కోపం వదిలించుకున్నారా? నీ మాటలో ఉన్నటువంటి లోటుపాట్లు వదిలించుకున్నారా? లోటుపాట్లు అంటే ఏంటి? సంస్కృతం ఏంటంటే మాటలు ఏమవుతాయి? అప్పుడు సంస్కృత పదాలు అవుతాయి. ఉంటాయి అంటే అర్థమైందా? సంస్కృతం అంటే మగుడికి అర్థమైంది, మీకు అర్థం లేదు. నీకోసం అయిపోతాయి అన్నీ ఏమన్నా చంటి పిల్లలకి అర్థమైపోతాయి. ఇంకేంటి అర్థం కానీ ఈ సెల్ ఫోన్ వచ్చాక అర్థం కానీ అంటే ఏమి లేదు. అర్థం ఎక్కువైపోయి అమ్మాయి చంద్రవంతరం అయిపోతున్నారు. మనకి బుర్రలు పాడైపోయినాయి. మనుషులు ఇక్కడ మైండ్ పని చేయట్లేదు. నాకు సరిపించిన అట్లేదు అంటే చెవులు పెట్టేసుకుంటున్నారు. ఏదో చోటు వస్తే మెగ్నెత్తా చూడు చెవుడు నేను పట్టు తెలియక ఏమంటే సెకండ్ బ్లూటూత్. అది ఆ బ్లూటూత్ అంటే ఒకటి పెట్టుకుంటారు. నేను అంటున్నాను చెవుడు పెట్టి బ్లూటూత్ లైట్
లైట్ వేస్తుంది, నాకు తెలియని టైంలో రండి అదే టింగ్ టింగ్ అంటుందంటే చెవుడు పెట్టేమో అనుకున్నాడు. మా తెలియదు పాపం అది చెవుడా చిన్న వయసు చెవుడు అనుకోండి నేను తర్వాత చెవుడా పాడంటే నేను అది చూపుతాడారు నన్ను. అంటే నాకు అప్పుడు దేవిరావు గారంటే ఈరు ఫోన్స్ మీద అంటే 2 చెవులు పెట్టుకుంటే ఈ ఫోన్లు ఇంకా సెక్రటరీ ఉండేట గురువు ఎలా ఉన్నాడు మనుషులకి మై మర్చిపోతున్నారు. ఇక ఎలా ఉంటున్నారు మా విడిచిపెట్టవలసింది విడిచిపెడుతున్నారు తెలుసుకుంటూ విడిచిపెట్టేస్తారు. ఇంకేమైనా ఉన్నాయా? ఒకరు ఉన్నాయి చిన్న చిన్నవే నేను చిన్నవండి పక్కదండి అప్పుడు చిన్నదైతే అనుకో అనబాకలాగా. అదే నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సరిధిలో నీవు అభివృద్ధి చెందకుండా అలాగే దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సిన మేలు నువ్వు పొందకుండా అవి నీకు ఎలా వచ్చేస్తున్నాయంట అడ్డుగా వచ్చేస్తున్నాయి, ఆటంకాలుగా వచ్చేస్తున్నాయి. చిన్నవే చిన్నవే కంట్లో నరపడుతుంది కదా, అది చిన్నదా పెద్దదా? అది ఎంత బాధపడుతుంది. నా కంట్లోంచి మళ్ళా బయట తీసి వరకు కూడా అది బయట పట్టిన వరకు కూడా కన్ను ఎంత నలిపేస్తుంది, ఎంత బాధ అయిపోతుంది, విరిగేస్తూ ఉంటుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ చిన్న తప్పిదాలే అమ్మా మన యొక్క ఆత్మీయ అభివృద్ధికి దేవుని యొక్క ఆశీర్వాదానికి అవరోధాలు ఆటంకాలు కూడా. ఈరోజున నీ జీవితంలో ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, భౌతికంగా నివర్తిల్లాలంటే, నా మాట అర్థమా ఎక్కడున్న వాళ్ళు భౌతికంగా నివర్తిల్లాలంటే అనగా ఈ కుడికల ద్వారా నీ కుటుంబంలో దేవుని యొక్క మహత్కార్యమును మహత్యమును లేదా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నువ్వు కలుగుతో చూసి నీ బ్రతుకులను ఆనందించి అనుభవించి దేవుని ఆనందించేటువంటి స్థాయికి స్థితికి నువ్వు రావాలంటే ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు దేవుని సందులో చెప్పేసుకో, ఒప్పేసుకో, వదిలేసుకో. చెప్పేసుకుంటారు బాగానే ఉంది, ఒప్పేసుకుంటారు బాగానే ఉంది, కానీ వదిలేసుకోవట్లేదు. ఏంటి ఏం చేయట్లేదు? వదిలేసుకోలేదు. మళ్ళా అయ్యే అనే కదా చెప్పండి మళ్ళా అవలంబిస్తా ఉన్నారు. మరి దేవుడికి బాధ కదా, నీకు ఎంతో మేలు చేశారని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడే. నీకు నీ విషయంలో నీ కుటుంబంలో నీ ద్వారా దేవుడు తాను చేయాలనుకున్నటువంటి ఆ గొప్ప కార్యాలను జరగకుండా కలగకుండా నీవే నీ ఇంటి వారంతటికే ఏమైపోతున్నా అభ్యంతరకారంగా ఉండిపోతున్నావు, ఆటంగా ఉండిపోతున్నావు. వాళ్ళ ప్రభులో లేకపోయినప్పటికీ కూడా నీ ద్వారా నీవు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నావు కాబట్టి నీ ద్వారా ఆ నీ కుటుంబానికి కూడా మేలు చేయాలనుకున్నటువంటి ఆ దేవునికి నీలో ఉన్నటువంటి ఆ చిన్న లోపాలే ఆ బలహీనతలు ఏమవుతున్నాయి ఆటంకాలుగా నిలిచిపోతా ఉన్నాయి. ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఏమున్నాయో నాకు తెలియదు, దేవునికి ఇరుకట్లే. దావీదు అంటున్నాడు, నాయన అంతా నీకు తెలుసు, అంతా నీకు తెలుసు, నీకు మరుగైనది ఏది లేదని. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు నాయన, నీ ముఖకాంతిలో నా యొక్క రహస్య పాపములన్నీ కూడా కనబడుతున్నాయి. క్షమించుకో ప్రభా, ఈ రాత్రి నిస్సులో చిందించిన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడగవా ప్రభా, నన్ను కడుగయ్యా, నన్ను దిద్దయ్యా, నన్ను కనిపించయ్యా. నిజమే నాన్న, ఈ రాత్రి కూడా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినట్లుగా నా జీవితంలో ఇంకా ఈ చిన్న బలహీనతలతో నలిగిపోతున్నాను, బంధించబడినాను తండ్రి, నన్ను క్షమించు ప్రభు. అది ఏదైనా కావచ్చు, మేబీ మగవాడికి కొన్ని ఉంటాయి బలహీనతలు. ఏంటి చెప్పండి, మగవాడికి బలహీనతలు చెప్పండి. సరసాలుగా నేను పల్లెటూరులో సేవ చేస్తున్నాను, మామిడి గుంట ద్రాక్షారం నుంచి లోపలికి వెళ్ళిపోతే లోపలికంటే కంపల చెడు దాటి వెల్లంపాలెం ఆ రూట్ దాటి వెళ్తే మామిడి, అక్కడ వాళ్ళను బలహీనత చెప్తూ ఉంటాను. నేను చుట్టాలు అన్నవారు కదండి అంటారు దగ్గర ఏమంటారండి, ఆ చుట్టాలు ఏమన్నారు కదా అన్నవారు కదండి. నిజమే, తేలిక కాదు, దానికి లోనైన వాడు. కానీ దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, దాని నుంచి ఆ బాధ్యత నుంచి కూడా నిన్ను విడిపించడానికైనా సమర్థుడైన దేవుడు. అక్కడ బాధ్యత ఉందేమో, ఇంకా కొంచెం ఏదైనా చిన్న పొగ అలాంటివి ఇలాంటివి ఏమన్నా సరే ఇప్పుడే దేవుడు ఉప్పేసుకోతే, ఉప్పేసుకో ప్రభు, కడిగేసుకోతే, నువ్వు శుద్ధి అయిపోతే నీవు ఎంత వృద్ధిలోకి వస్తావు, ఎంత అభివృద్ధిలోకి దేవుడిని తీసుకొస్తాడు, నీ కుటుంబం ఎంత వర్ధిల్లుతుందో.
నువ్వు గ్రహించక అర్థం చేసుకోక ఇంకా ఈ శరీర సంబంధమైనటువంటి బలంతోనే ఎంతకాలం అమ్మా నీ ఇంటికి నీ ఒంటికి దేవునికి కలగకుండా నువ్వు ఎంతకాలం ఇంకా నీకు ఆటంకంగా నీ కుటుంబానికి అభ్యంతరంగానే ఉంటావు. రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆనాడు వారి విషయంలో కోపించినట్టుగానే ఒకవేళ అదే కోపం ఈ మన విషయంలో కోపించి ఇదిగో నువ్వు పరలోకానికి ఎంత మాత్రం రావాలి అంతే మాత్రం చాలా ప్రమాదమే, మనకి చాలా భయంకరమైన స్థితి. ఆ పరిస్థితి రానివద్దు అనడగానే అంతవరకు మనం వెళ్ళొద్దు. దేవుని కనికరం కోసం దేవుని ధైర్యం కలిగి ఉందాం. అమ్మ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా నడుచుకుందాం. దేవుడు ఇచ్చిన కొద్ది జీవితాన్ని ప్రభు కొరకు ఉపయోగకరంగా జీవితాలు ప్రభు ఎంత ప్రేమ చూపించాడు. ఒక్కసారి ఆ కలవరి కొండపైన ఆ సిలువ యొక్క సాదృశ్యాలు, ఆ సిలువ యొక్క సంఘటన అలా నీ మాత్రం తెచ్చుకో. ఆయన ఎంత ప్రేమించాడు. ఏ పాపం ఉందని ఆయనకి అంత శిక్ష. ఎవరి పాపం అంత శిక్ష అయినప్పుడింది? నా పాపం. ఎవరి పాపమా? మీరు మన పాపం అంటారేమో, నేనేమన్నా సార్ నా పాపమే ఆయనకి ఆ శిక్ష వేయబడింది. అమ్మ అంత ప్రేమ చూపించింది దేవుడు. మేము ఎలా ప్రేమిస్తున్నాం? చిన్న మాట ప్రార్థిస్తున్నాం. తల చనిపోయిన చూసుకోండి. నాకు ఇవ్వబడిన సమయానికి నేను వర్తమానం చూపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. చిన్న మాట ప్రార్థిస్తాను మీ అందరి కొరకు. మీ అందరి నుంచి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ప్రార్థించి మీ అందరి సెలవు తీసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం.